ప్రైజ్ దలాడండి. దేవుని నామం శుభావందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూసుకున్నట్లయితే కోరాహు కుమారుల గురించి అక్కడ రాయబడి ఉన్నది. మరి కోరాహు అంటే దాని మీనింగ్ మంచుగడ్డ. మరి కోరాహు తండ్రి ఇస్హారు. మరి అది మనము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1లో మనం చూసుకోగలుగుతున్నాం. మరి వారి గోత్రము లేవీయుల గోత్రము. మరి ఆ కోరాహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియా, సాపు అని మరి లేఖనాలలో నిర్గమకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో మనకి కనబడుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోరాహు చరిత్ర గురించి చూసుకున్నట్లయితే తన సమూహములో అతను పేరు పొందినవాడు, కానీ యెహోవాకు విరోధముగా నడుచుకున్నవాడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరి తన సమూహములో అంత పేరు పొందినవాడు దేవునికి విరోధముగా ఉండి మరి వారందరూ చర్చించుకొని వాదించుకున్న తర్వాత వారు తిరస్కరించిన వారిలాగా మరి మిగిలిపోయారండి. దేవుని వాక్యాన్ని మరి మనం ఈరోజు తిరస్కరించిన వారిగా ఉంటే, మరి దేవునికి ఈరోజు మనం జీవితాల్లో విరోధముగా ఉంటే, ఈరోజు కోరాహు కుమారుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి కోరాహు చూసుకున్నట్లయితే లేవీకి మనవడు, కహాతుకు మనవడును, మరి కోరాహు, అబీరాములు, ఓనను అందరూ కలిసి ఆలోచించుకొని 250 మెంబర్స్ అంటే 250 మందితో సైన్యముగా కూడి వారు మోషేకు ఎదురుగా నిలిచిన వారంట. ఈ మోషే ఎవరు అంటే ఇశ్రాయేల్ని అరణ్యములో నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. దేవుడు ఏది చెప్పాడో మోషే గారి నాయకత్వంలో అవి చేసుకుంటా వెళ్తున్నప్పుడు ఈ కోరాహు కుమారులు వారు మోషేకి ఎదురుగా నిలిచారు. తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు. వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఒక యాజకుడి దగ్గర, ఒక నాయకుడి దగ్గర, ఒక బోధకుడి దగ్గర మరి మనం ఉండి కూడా మరి మన స్వభావాలు అలాగున్నాయా? వ్యతిరేకించే వారిగా ఉన్నామా? తిరుగుబాటు చేసే వారిగా ఉన్నామా? మరి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నామా? రెచ్చగొట్టే మాట్లాడుతూ ఉన్నామా? ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాము. నా కుమారుడా, నా కుమార్తె కోరాహు దేవుని మాటలు ధిక్కరించి శాపగ్రస్తురైపోయారు, నాశనం అయిపోయారు. కాబట్టి అలాంటి నాశనం నీవు కోరుకోకూడదు అనుకుంటే కనుక దేవుని మరి బోధకులకు, దేవుని సేవకులకు మనం ఏమైనా కూడా వ్యతిరేకమైన మాటలు మనము పలకకూడదు. మరి మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనంలో మరి మోషే అహరోనులతో అంటున్నారు, వారు కోరాహు కుమారులు, మాతో మీకేమీ పని లేదు, అందరూ పరిశుద్ధులే, మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని అంటున్నారు. చూసారండి, మాతో మీకు ఏం అవసరం లేదు అన్నారు. ఈరోజు సంఘాల్లో కూడా అలాగే చాలా మంది ఉన్నారండి. కొంచెం జ్ఞానం రాగానే, కొంచెం వాక్యం తెలియగానే ఇక మాకు దైవజనుడు అవసరం లేదు, మాకు వారి బోధలు అవసరం లేదు, మాకు కావలసినంత జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. చూసారా, మరి కోరాహు కుమారులు ఎలాగైతే మరి మాకే అంత తెలుసు, మాకు మీతో పని లేదు అనుకున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరి ఈరోజు నా జీవితాలు అలాగున్నట్లయితే నా కుమారుడా, నా కుమార్తె, మన జీవితాలని మార్చుకుందాము. దేవుడు కోరాహుకి ఇచ్చిన పని ఏంటి అంటే మందిర సేవ చేయడం. కానీ ఏమడుగుతున్నారంటే వాళ్ళు యాజకత్వం అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ద ప్రీస్ట్హుడ్ అన్నమాట. దేవుడు ఒక పని చెప్పినప్పుడు ఆ పని కాదు అనుకొని వారు యాజకత్వపు పనులు అడుగుతున్నారని సంఖ్యాకాండము 16వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం కూడా చాలా సార్లు ఇలాగే బిహేవ్ చేస్తుంటామండి. మరి ఏం చేస్తూ ఉంటాం? మనం సన్నిధిలో మనకు అప్పగించిన పని కాకుండా నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్న వారందరూ మాకు ఈ పోస్ట్ కావాలి, మరి నాకు ఆ పోస్ట్ కావాలి, నేను పైన ఉండాలి, నాకు ఆ చైర్ కావాలి, నాకు ఇది కావాలి అని మాట్లాడుతూ ఉంటాం. కోరాహు కుమారులు అడుగుతున్నారంట, యాజకత్వపు ధర్మము మేము చేస్తాము, మాకేం అవసరం లేదు అని అంటున్నారంట. చూసారండి, యెహోవాకు విరోధముగా పోగై ఉండి దేవర్ ఆస్కింగ్ అహరోనుని వాళ్ళు అడుగుతున్నారంట, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామండి. మరి మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మరి సంఖ్యాకాండం 16:16లో చూసుకున్నట్లయితే ధూపార్తిని తీసుకొని యెహోవా సన్నిధి నిలువమని చెప్పాడు. అప్పుడు నేనేం చేయాలో నేను నీకు చూపిస్తాను అని మోషేతో దేవుడు మాట్లాడాడు. మరి వారందరూ ధూపార్తిని తీసుకొని యెహోవా సన్నిధిని నిలబడినప్పుడు
వారి ద్వారము నొద్దకు రాగా యెహోవా మహిమ అంట సర్వ సమాజమంతా కనపడిందంటండి. యెహోవా మాట మోషే ద్వారా వారిని హెచ్చరించింది. నశించిపోకుండానట్లు గుడారం యొద్ద నుండి తొలగిపోండి అని వారికి చెప్పిందండి. కానీ వారు వినలేదండి. మరి ఆఖరిగా చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వచనాల్లో చూసుకున్నట్లయితే భూమి తన నోరు తెరచి కోరాహు సంబంధులందరినీ మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి అని వాక్యం సెలవిచ్చిందండి. చూసారా అండి, భూమి తన నోరు తెరిసి వారి కుటుంబం అంతా ఉండకుండా ఆ భూమి ఏమైంది, మింగివేసిందండి. మరి నశించిపోయింది. ఈ రోజు మనం ఎన్నో ప్లేసెస్లో చూస్తున్నాం, అర్త్ క్వేక్స్ వస్తున్నాయి, ఎంతో మంది కాలిపోతున్నారు. మరి ఎన్నో ఏరియాస్ మరి మంటలకు ఆకుతైపోతుందండి. ఆ రోజు నోవాహు కాలంలో ఆ ఓడ సురక్షితంగా ఉండాలంటే దేవుడు నోవాహుతో మాట్లాడాడు, వారందరినీ రక్షిస్తాను, మారు మనస్సు పొందండి అని. కానీ ఎవ్వరు వినలేదండి. మరి ఇక్కడ కూడా మోషే వారందరికీ చెప్తున్నాడంట. కానీ వారందరూ విననొల్లని ప్రజల్లాగుండి దేవునికి మరి విరోధముగా మాట్లాడారు. మోషేకి విరోధముగా మాట్లాడి సనుగుకున్నారు, గొనుక్కున్నారు. పర్యావసానము వారు ఆ భూమి మీద మరి ఉండకుండా నశించిపోయారు. మరి ఈరోజు నా జీవితాలు కోరాహులాగా ఉన్నాయా? మనం ఆలోచించుకుందామండి. దేవుని విరోధముగా ఈరోజు మాట్లాడుతున్నట్లయితే నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో అని వాక్యం సెలవిస్తుంది. మరి శరీర ప్రాణ ఆత్మల్ని దేవుడిచ్చిన మరి ఆ దేవుణ్ణి మనం ఈరోజు గనక దూషించినట్లయితే, దైవజనుల్ని దూషిస్తున్నట్లయితే, బోధకుల్ని మనము అవమానపరుస్తున్నట్లయితే మనము ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకుందాము అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ఈరోజు ప్రభా నైనా మీరు కోరాహు గురించి మాతో మాట్లాడారనైనా ప్రభా. అతను దేవుని సన్నిధిలో యాజకత్వం కోరుకున్నాడు నాయనా ప్రభా. నాయనా అలాంటి స్వభావాలు ఒకవేళ మాకున్నట్లయితే ప్రభా అవి తీసివేసి ప్రభా నైనా నీ సన్నిధిలో మేము దాసులుగా ఉండే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం. తగ్గింపు స్వభావాన్ని కలిగి ప్రభానైనా ఏదైతే బోధిస్తున్నారో దానికి అనుగుణంగా మా జీవితాన్ని ప్రభానైనా మేము మార్చుకుని కృపని మాకు దయచేయమని, వినగల చెవులను గ్రహింపగల హృదయంను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.